ఇవాళ మా ఇంట్లో బటర్ చికెన్. చాలా అంటే చాలా బా వచ్చింది టేస్ట్ అయితే. కానీ కుక్ చేసింది నేను కాదు. నా ఇద్దరు బ్రదర్స్ కుక్ చేశారు. లుక్ ఎట్ ద టెక్స్చర్ అండ్ కలర్. చాలా బావుంది గదా! అఫ్‌కోర్స్ కొన్ని బ్యాచిలర్ మిస్టేక్స్ ఉన్నాయి. అవేంటో మీరు కనిపెడితే కామెంట్ చేయండి. దీనికోసం ముందు చికెన్‌లో ఉప్పు, పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడరు, కర్డ్, కసూరి మేతి, లెమన్ అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసేసి మంచిగా చికెన్ అంతా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇది స్టెప్ 1. ఇది చికెన్ అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఇది చేయడానికి మెయిన్గా కావాల్సింది బటర్. ఇప్పుడు స్టెప్ 2 గ్రేవీ కోసం ముందు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని కొంచెం అంటే కొంచెం బాగానే వేయాలి. బటర్ వేసుకొని దాంట్లో ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ ప్యాన్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఆనియన్స్ అండ్ టొమాటోస్ యాడ్ చేస్తాము గ్రేవీ కోసం. ఇప్పుడు ఆ టొమాటోస్ అండ్ ఆనియన్స్ కూడా ప్యాన్లో వేసేసి మంచిగా ఫ్రై అవనిచ్చి కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మనం ఇందాక మ్యారినేట్ చేయడానికి చిల్లీ పౌడర్ వేసాం కదా, కాబట్టి చూసి ఇందులో వేసుకోండి. చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ పోసి మొత్తం కొంచెం కొత్తిమీర కూడా వేసి ఉడకనిచ్చి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టెప్ 3 మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, అది కొంచెం ఆయిల్ బటర్ వేసుకుంటూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే ఆల్మోస్ట్ 70-80% చికెన్ ఫ్రై అయిపోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో బటర్ వేడి చేసి ఆనియన్ అలాగే టొమాటోస్ చల్లార్చుకొని మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ అది కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని కూడా వేసేసుకొని దీన్ని కొంచెం కసూరి మేతి వేసి ఉడకనివ్వాలి. ఒకసారి ఉప్పు కారం చూసుకొని లాస్ట్లో కొంచెం డబుల్ క్రీమ్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అంతే, అయిపోతుంది. చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి.